జనవరి 4వ తారీఖు క్రిస్మస్ పండుగ తర్వాతి మొదటి శనివారం. మొదటి పట్టణము యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 7 నుండి 10 వచనముల వరకు. చిన్న బిడ్డలారా, ఎవరునూ మిమ్ము మోసగింపకుండా చూచుకొనుడు. క్రీస్తు నీతిమంతుడైనట్లే సత్ర ప్రవర్తన గల ప్రతి వ్యక్తియు నీతిమంతుడే. సైతాను ఆది నుండి పాపము చేయుచుండెను కనుక పాపము జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. దైవ ప్రకృతి అతని యందు ఇమిడి ఉండటం వలన దేవుని బిడ్డయగు ఏ వ్యక్తియు పాపకృత్యములను కొనసాగింపడు. దేవుని బిడ్డ అగుట వలన అతడు పాపమును చేయజాలడు. దేవుని బిడ్డలకును సైతాను బిడ్డలకును గల తాత్రయము ఇట్లు స్పష్టమవుతున్నది. సత్కార్యములు చేయని వాడును తన సోదరుని ప్రేమింపవాడును దేవుని బిడ్డ కాడు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. నేల అంచుల వరకును గల జనులెడ్రలు మన ప్రభువును విజయమును గాంచిరి. ప్రభునకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణాస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. నేల అంచుల వరకును గల జనులెల్లలు మన ప్రభువును విజయమును గాంచిరి. సముద్రము దానిలోని జీవులు హోరుమని గర్జించునుగాక. లోకమును దానిలోని జీవములు కేరింతలిడునుగాక. నదులు చప్పట్లు కొట్టునుగాక. పర్వతములు ఏకమై సంతోషనాదము చేయునుగాక. నేల అంచుల వరకును గల జనులెల్లలు మన ప్రభువు విజయమును గాంచిరి. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన నీతితోనూ నిక్షసాత్మగు లోకంలోని జాతులకు తీర్పు తీర్చును. నేల అంచుల వరకు గల జనులెల్లలు మన ప్రభువు విజయమును గాంచిరి. పునీత యోహాను గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 1వ అధ్యాయము 35 నుండి 42 వచనముల వరకు. ఆ కాలంలో మరనాడు మరలా యోహాను తన శిష్యులలో 2 నిలుచుని ఉండగా ఆ సమీపమున నడిచిపోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ 2 శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటకును చూచి, మీరేమి వెతుకుచున్నారు అని అడిగాను. రబ్బీ అనగా బోధకుడా అని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ 2 ఒకడు సీమోను పేతురు సోదరుడగు అంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని మేము మెస్సయను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయ అనగా క్రీస్తు, అభిషిక్తుడని అర్థము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా యేసు అతన్ని చూచి, నీవు యోహాను కుమారుడగు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తు ప్రభువు సువిశేషము.